ఈ కథ వింటే మీ పని పట్ల మీ ఆలోచన, మీ దృక్పథం తప్పకుండా మారిపోతుంది. ఏ పనినైనా మీరు మొక్కుబడిగా చేస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి ఈ కథను వినండి. ఒక ఊరిలో ఒక ముసలి వడ్రంగి ఉండేవాడు, అంటే కార్పెంటర్. 40 ఏళ్ల పాటు పని చేసి అలసిపోయి ఇక విశ్రాంతి తీసుకోవాలి అని రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. ఇదే మాట యజమానితో చెప్పాడు. యజమాని కొంచెం బాధపడినా, సరే వెళ్లే ముందు చివరిగా నాకు ఒక్క ఇల్లు కట్టి పెడతావా అని అడిగాడు. సరే అని ఒప్పుకున్న అతని మనసు మాత్రం పని మీద లగ్నం అవ్వడం లేదు. ఎలాగోలా చేసేద్దాం అని ఏమాత్రం శ్రద్ధ లేకుండా తూతూ మంత్రంగా ఇల్లుని పూర్తి చేశాడు. లోపల లోపాలు ఎన్ని ఉన్నా బయటికి మాత్రం అందంగా ముస్తాబైంది ఇల్లు. ఇల్లు పూర్తయ్యాక యజమాని ఇంటి తాళాలను వడ్రంగి చేతిలో పెడుతూ, ఇన్నేళ్లు నువ్వు నమ్మకంగా నిజాయితీగా నాకు చేసిన సేవకి ఇది నా తరపున బహుమతి, ఇక ఈ ఇల్లు నీదే అని ఇచ్చాడు. ఆ మాట వినగానే వడ్రంగి గుండె ఆగిపోయినంత పని అయింది. అయ్యో, ఇది నా ఇల్లే అని తెలుసుంటే ఎంతో శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా నిర్మించేవాడినే అని కుమిలిపోయాడు. చాలాసార్లు మనం పని చేసేటప్పుడు ఇది నాకేం వస్తుందిలే అన్న నిర్లక్ష్యంతో చేస్తాం. కానీ గుర్తుంచుకోండి, మీరు ప్రపంచానికి ఇచ్చే ప్రతి పని, ప్రతి ప్రయత్నం తిరిగి నీ దగ్గరకే వస్తుంది. చేసే పని ఏదైనా ఇది మన కోసమే అన్న అంకిత భావంతో చేయండి. మీ ప్రపంచాన్ని మీరే నిర్మించుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.